ఈ రోజు జరిగినటువంటి సర్వసభ్య సమావేశం చూస్తే ఒక కార్పొరేటర్ గా గెలిచినందుకు ఒక కార్పొరేటర్ గా సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నందుకు మొట్టమొదటిసారిగా సిగ్గుగా తలదించుకునే పరిస్థితి ఈరోజు చెప్తా ఉన్నాం. కారణం ఈరోజు ఎజెండా ఏదైతే 1 నుంచి 125 అంశాలతో ఎజెండా రూపొందించారో పూర్తి దుర్మార్గంగా అంటే వాళ్ళకి ఇష్టానుసారంగా దాన్ని చేసుకొని ఈరోజు రాటిఫికేషన్ పేరుతో అత్యవసరంగా దాన్ని పెట్టేసి మాకు ఏమి తెలియకుండా మా ఆమోదం కోసం ఈరోజు పెట్టేసి ఆల్ పాస్ అని చెప్పే కార్యక్రమం చేస్తే దాంట్లో మరీ ముఖ్యంగా 116 నా డివిజన్ సంబంధించి 116 అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి మంత్రి నారాయణ గారు ఎడ్యుకేషన్ సొసైటీ సంబంధించినటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ ల్యాండ్ సంబంధించిన పక్కన దాదాపు కోట్లు విలువ చేసేటువంటి భూమి ఒక పంట కాలంలో ఆ నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించినటువంటి స్కూల్స్ కి ఆ కాలేజీకి ఆ హాస్పిటల్ కి దారదత్తం చేస్తున్నట్టు ఈరోజు కౌన్సిల్లో ఆమోదించిన తీరు చూస్తే అత్యంత బాధగా వేస్తూ ఉంది. కొంతమంది కార్పొరేటర్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ తెలిసినటువంటి కార్పొరేటర్లు కూడా ఈరోజు ప్రభుత్వ స్థలాలను మేము ఆమోదిస్తున్నామని చెప్పడం కూడా సిగ్గుచేయడం తెలియజేస్తా ఉందా. మంత్రి నారాయణ గారు బయటకేమో హైదరాబాద్ లో హైడ్రా లాగా నేను నెల్లూరుకి లక్కీ డ్రా తెస్తా అన్నాడు. నిజంగా నారాయణ గారు లక్కీ డ్రా కానీ తీసుకొస్తే మొట్టమొదటి టోకెన్ నారాయణ గారి నుంచి మొదలు పెట్టాలా. అందుకు కారణం ఆ కాలేజ్ చుట్టుపక్కల ఉన్నటువంటి బఫర్లో కట్టినటువంటి ఆయన స్కూల్స్ కావచ్చు, ఆయన హాస్పిటల్ ఏదైతే ఉందో బఫర్లో కట్టినటువంటి నారాయణ గారు మొట్టమొదటి నుంచి కూడా ఎక్కడ డీవేషన్ ఒప్పుకోం. వాళ్ళ స్థలంలో వాళ్ళు ఒక 5 అడుగులు డీవేషన్ కడితేనే దాన్ని పగలగొట్టడానికి శ్రద్ధ చూపించే అధికారులు వాయులేషన్ పేరుతో కోట్లు విలువ చేసే ప్రభుత్వాన్ని ఆధీనం ఉంచుకొని ఆధీనమని దాదాపుగా కబ్జా లాగా దాన్ని ఉంచుకొని ఈరోజు ఆయనకు అనుకూలమైనటువంటి జీవోలు తీసుకొచ్చి ఆయన ఇష్టానుసారంగా ఈరోజు కౌన్సిల్ సమావేశంలో ఆమోదించడం అత్యంత దుర్మార్గం తెలియజేస్తా ఉన్నా. పేదవాడు 6 అంకణాల్లో ఇల్లు కట్టుకుని వారి జీవనోపాధి కోసం రోడ్డు పక్కన 6 అంకణాలు ఇల్లు కట్టుకుంటే తప్పు అయిపోతుంది. కానీ ఇదే నిరుపేదైనటువంటి నారాయణ మాత్రం కోర్టు విలువ చేసే భూమిని ఆక్రమిస్తే మాత్రం అధికారులు ఆయనకు వంటపాటును కూడా సిగ్గుచేయడం కూడా తెలియజేస్తా ఉన్నా. నేను మీడియా ముఖ్యంగా ఒకటి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు కౌన్సిల్ సమావేశంలో ఏదైతే ఆమోదించారో 116 ఐటమ్ నెంబర్ 116 ఏదైతే ఉందో దాని మీద కమిషనర్ గారు కావచ్చు, ఆయన వంతపడినటువంటి కొంతమంది కార్పొరేట్లు ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించి మేము లీగల్గా కూడా కోర్టుకి వెళ్తామని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ మంత్రి గారు చేసేటువంటి ఈ భూ ఆక్రమణ ఏదైతే ఉందో దాన్ని వెలుగులోకి తీసుకొస్తాం. ప్రజలు చేత్కరించుకునే విధంగా ఇతని యొక్క చీకటి ముసుగును తొలగించే విధంగా కూడా రాబోయే రోజున మా చర్యలు ఉంటాయని ఖచ్చితంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఆమోదించినటువంటి ఈ రోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశం అత్యంత దారుణమని కూడా నేను మీడియా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా.